నా తల్లిదండ్రులకు గురువులకు పాదాభివందనములతో ఈ గురువులకి నమస్సులు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ గురువులకి నమస్సులు అని ఎందుకన్నానంటే నేను పోలవరంలో టీచర్గా జన్మించాను. వాళ్ళందరూ కూడా నాకు గురువులు. నేను ఇంటర్మీడియట్ వెంటనే టీటీసీ వెంటనే డిఎస్సీ, నాకు అసలు ఏమీ తెలియదు. స్కూల్లో టీచర్గా ఎలా వర్క్ చేయాలో కూడా తెలియదు నాకు. అటువంటి స్థితిలో ఈ స్కూల్లో పోలవరం పాఠశాలలో జాయిన్ అయ్యాను. ఎలా చేయాలి ఏంటి అని గైడెన్స్ ఇస్తూ సుధారాణి గారు కానీ ఇంకా మిగతా టీచర్స్ అందరూ కూడా నాకు ఎప్పటికీ మరువలేనటువంటి పాఠశాల ఏదైనా ఉంది వెంటనే 30 years సర్వీస్లో నాకు పోలవరం పాఠశాల మాత్రమే. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ పిల్లల్ని కూడా ఈ క్షణంలో ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లల్ని అందరూ కూడా బీటెక్ అది ఇదిగా అంటున్నారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. నందరిని మానుకొండలో ఆ పాప వచ్చి నా దగ్గరికి మేడం నేను వచ్చానంటే నువ్వు ఇట్లా ఉన్నావమ్మా అంటే మా మదర్ అయింది అని చెప్తున్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే వాళ్ళ మదర్కి నేను చదువు చెప్పాను, మళ్ళీ వాళ్ళ పాప కూడా మానికొండలో చదువు చెప్పాను అని చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఇలాగ మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. మీ పిల్లల్ని అంటే నాకు తెలిసింది ఏంటంటే ఏదైనా లైఫ్ ఆర్ సర్వీస్ నేను నేర్చుకున్నది ఏంటంటే చేసే పనిని ఇవాటి కంటే రేపటికి ఇంకా బెటర్గా చేసుకుంటూ వెళ్ళడం. దయచేసి మీ పిల్లల పెంపకంలో ప్రధానంగా మన ముందు చెప్పినటువంటి వాళ్ళలో విలువైనటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. ఫోన్లు ఇవ్వద్దు, మేము చేయలేమండి అనే మాట అనవద్దు. మీరు ఆచరించి చూపించాలి వాళ్ళకి. నువ్వు ఫోన్ పట్టుకోకు, నీకు ఫోన్ ఇవ్వను లాంటి మాటలు కానీ సిచ్యుయేషన్స్ కానీ ఉండకూడదు. ముందు మీరు ఆచరించాలి, మీరు కనపడాలి వాళ్ళకి. అది ఆచరించండి చాలు, ఇంకేం అక్కర్లేదు. నెక్స్ట్ చేసే పనిని ఇవాళ కంటే రేపటికి ఇంకా బెటర్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఈ మధ్యనే నేను దాదాపుగా వర్క్ బిజీ ఏదైనా అవనింది కాళీకృష్ణ శివ పరిచయం అయ్యారని చెప్తాను. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద స్టూడెంట్ మీతో పాటే. వీళ్ళు నాకు గురువులే. వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయత ఎంత అంటే ఇంకా ఎంత బిజీ ఉన్నా సరే లేదు వీళ్ళ కోసం రావాలి. ఇంతవరకు 2-3 సార్లు ఇక్కడ జరిగాయి, నేను అసలు రాలేదు, ఏమైనా సరే రావాలి అనేది. వాళ్ళు అసలు వద్దామని రాలేదని అంటే లేదు రావాల్సిందే. వాళ్ళు మీ ప్రేమకి లోకి వచ్చారేమో అని అనిపిస్తుంది. నిజంగా ఇక్కడికి వచ్చాక చాలా నాకేమనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ కూర్చున్నా కూడా ఇబ్బందిగా ఉంది, అక్కడ మీరు కూర్చోవడానికి నాకు సంతోషంగా ఉంది. సో దాని మాటలు ఎంతో మంది ఎన్నో చెప్పారు. నేను అన్ని చెప్పలేను కానీ నాకు అంత చెప్పడం రాదు, కానీ నిజంగా భయంగానే ఉంది చెప్పాలన్నా కూడా. బట్ ఒకటి చేసే పనిని బెటర్గా చేసుకుంటూ వెళ్ళండి. చక్కగా మీ పిల్లలకి ఆదర్శంగా నిలవండి. అంతే, ఇంకేమీ వద్దు. ఇది నేను నా తండ్రి నుంచి నేర్చుకున్నాను. నా తండ్రి ఏనాడు కూడా నాకు నువ్వు ఇలా ఉండు అలా ఉందని చెప్పలేదు. ఆయన ఉన్నాడు, ఆయన చూసి నేర్చుకున్నాను. అంతే, నాకు తెలిసింది మాత్రం అదే. ఆ తెలిసింది ఇంతమందిలో చెప్పాలని నాకు అనిపించింది, నేను చెప్పాను. ఇప్పుడు మరి నేను టీచర్ని కదా, నాకు ఒక పాట పాడాలని ఉంది. పాడాలంటే అందరూ కూడా ఓకే అంటే నేను పాడతాను. మా హెచ్ఎం గారు ఓకే అంటే నేను పాడతాను. మా హెచ్ఎం గారు ఇంటర్ మాట్లాడుకుంటుంటే కాళీకృష్ణ శివ గారు అన్నారు, లేదు సంవత్సరం అన్నారు స్టాఫ్ మీటింగ్. సో ఇది స్టాఫ్ మీటింగ్ హెచ్ఎం పర్మిషన్ ఇస్తూ ఓకే సార్. సంఘానికి పట్టుకుమ్మలు వారి సమాజ నిర్మాణము సేవారలు. గురువులే సంఘానికి పట్టుకుమ్మలు వారి సమాజ నిర్మాణము సేవారలు. మరి అందరూ టీచర్ల గురించే వెళ్తుంటే మరి మీకేం లేదా? నిజంగా మీరు ఎంత చక్కగా అందరూ గ్యాదర్ అయ్యి నేను ఎప్పటి నుంచో 1 year నుంచి వర్క్ చేస్తున్నానంటే వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి అని చెప్తున్నాను. కొన్నిపల్లి విజయ్ కుమార్, ఇప్పుడు నేను నల్గొండ వాళ్ళ అమ్మాయిని అనట్లేదు, అనుకోకూడదు. నువ్వు ప్రెసిడెంట్ గారు కొన్నిపల్లి విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ నాన్న. మీ అందరూ కూడా ఇంకా చక్కగా మదర్స్, ఇప్పుడు నాకు మదర్స్
సో మీ ఆలోచనలలో విలువల వలువని తొడగండి. విలువలు, నైతిక విలువల్ని ఎక్కడా కూడా మనం విస్మరించవద్దు. వాటిని ప్రోధి చేసుకుంటూ, అంటే వాటి మీద స్పృహ కలిగి ఉంటూ మీరు నడవడితే మీ పిల్లలు కూడా నడవడతారు. అలానే మంచి సొసైటీ, సమాజం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకు తెలుసారు మీరు అందరూ ఇక్కడ గట్టిగా చెప్పండి. గట్టిగా అంటే ఒక్కరు మాట్లాడతారా? అంటే కలవడం అంటే కలయిక, ఆనందం. అంటే దేనికోసం కలుస్తారు? స్నేహం కోసం. సరే, స్నేహానికి సంబంధించి ఇంకొక పాట కూడా పాడి మిమ్మల్ని విసిగించదలుచుకున్నాను. ఓకేనా? ప్రతి పేజీ జ్ఞాపకమే. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోండి, మీ పిల్లలకు చెప్పండి. పాజిటివ్ నేచర్తో ఇలా పెంచండి. స్నేహం ఒక పుస్తకం, ప్రతి పేజీ జ్ఞాపకం, ముందు మాట పరిచయం, నీకైనా నాకైనా. రంగుల కలలని రాసుకుందాం, రేపటి నిజముగా మలచుకుందాం. రంగుల కలలని రాసుకుందాం, రేపటి నిజముగా మలచుకుందాం. జన్మ జన్మల వీడిపోయి స్నేహ బంధం అల్లుకుందాం. జన్మ జన్మల వీడిపోయి స్నేహ బంధం అల్లుకుందాం. ప్రకృతి అన్నిటికంటే ప్రధానమైనది. ఆ ప్రకృతితో మమేకమై మనం జీవిస్తే మన జీవనం ఎంతో బాగుంటుంది. పచ్చని చిగురులు పలకరిస్తే ప్రకృతి ఒడిలో పవళిద్దాం. పిచ్చిలో మంచిగను పూర్ణిమ చినుకులు దిగుతుంటే పరమని మరుగులు కలిపేద్దాం. అల్లరిలో చిల్లరగా గాలులు పీచినచో తుంపరలు చెదిలో దాగనివే. తుమ్మెదలు స్నేహపు వీధుల్లో తుమ్మెదలు ఒక చోట చేరెనుగా. తుమ్మెదలు స్నేహం చేస్తే మరుగు వరకు మరువకు అంతే. చెరగని గీతమై నిలకడకు స్నేహం చేయాలి. చెరగని గీతమై నిలకడకు స్నేహం చేయాలి. చివరిదక ఎన్ని జన్మల చెల్లి బంధం. మన కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, తద్వారా దేశం బాగుంటుంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అవుతుంది. మన ఆలోచనల్లో విలువ కలిగిన ఆలోచనలు చేయడమే మానవ జీవితం నా దృష్టిలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన స్కూల్ మాస్టర్ మన చదువుకున్న ఆయన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు ఆయన మాటలు జీవితంలో ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ కోరుకున్న సార్ మాట్లాడాల్సిందిగా కోరుచాను. స్టేజ్ పైన అలాగే వేదిక ముందు ఆసీనులైన ప్రేమైన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి బహుశా మీలో ముఖ్యంగా గర్ల్స్ చాలామంది సంక్రాంతి పండుగకు పుట్టింటికి వచ్చి ఉంటారేమో కదా. మేము కూడా వచ్చాము మా పుట్టింటికి. ఎందుకంటే ఉపాధ్యాయులుగా మేము మాలో చాలామంది ఇక్కడ పుట్టాము, ఎక్కువ మంది. మరి ఇందాక చెప్పాడు మాస్టర్
ఎక్కడికి వెళ్ళినా పోలవరం అని. అది నిజం. ఎందుకంటే మీరు బహుశా 10th క్లాస్లో మీరు చదివినప్పుడు 10th క్లాస్లో ఫస్ట్ పోయం ఉంటుంది, గుర్తుందో లేదు, అన్రిటన్ రెజిస్ట్రీ అని ఒక పోయం ఉండేది, గుర్తుందా అనుకున్నాను? మీ ముందు సిలబస్ మీరు 10th వచ్చేసరికి అదే పోయం. దాంట్లో ఆ పోయం ఇలా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈచ్ ఫర్ హిస్ లోన్లీ కంపెనీ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ lovely things. Each for his looney country has a list of lovely things. Yours may be unlike mine, as day from night. A little kiss by sun is in my home, a flaming spike of hollyhocks in yours. అని ఆ పోయం చెప్తూ చివరిలో ఒక 2 మాటలతో ముగిస్తాడు నాకు. నేను ఏమని, strangely your list and my list are strangely similar అని చెప్తూ ఈచ్ వార్మ్స్, కంఫర్ట్స్ అండ్ ఎండ్యూర్స్. అంటే రిజిస్టర్ అంటే రాసింది, పోయిన అన్రిటన్ రిజిస్ట్రీ అంటే రాయబడినటువంటి రిజిస్టర్ అన్నమాట. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక రాయబడినటువంటి రిజిస్టర్ ఉంటుంది, అంటే మన మైండ్ మన రిజిస్టర్. దాంట్లో మనకు తెలియకుండానే కొన్ని సందర్భాలు, కొన్ని మధుర స్మృతులు గుర్తుండిపోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఆ మధుర స్మృతులు కొన్ని బాగా ఇష్టపడే కొన్ని ఉండే ఒక లిస్ట్ లాగా రాసుకుంటే, ఆ లిస్టులో నేను అనుకోవడం ఇక్కడ పనిచేసిన మా అందరికీ కూడా ఫస్ట్ పాయింట్ పోలవరంలో చేసిన సర్వీసే డెఫినెట్గా ఉంటుంది మాకు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, సడన్గా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏది గుర్తొస్తుందో నవ్వుకుంటూ ఉంటాం, లేకపోతే ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ఏదో గుర్తొస్తుంది, సడన్గా బాధగా అయిపోతాం, సంతోషంగా అవుతూ ఉంటాం. అంటే మనం తెలియకుండానే అనుభవం మనకి ఇష్టమైనవి, బాధ అన్నీ కూడా కష్టంగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ మధుర స్మృతులు గుర్తొస్తే మాత్రం మనం బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అవన్నీ గుర్తొచ్చినప్పుడు మనం ఓదార్పు పొందుతాం. నిజంగా నాకైతే మాత్రం ఇక్కడ పనిచేసిన ప్రతి క్షణం గుర్తుంటుంది అన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఇక్కడే పుట్టడం వల్ల ఏమో ఉపాధ్యాయులుగా పుట్టడం వల్ల ఎందుకు, కానీ ఇక్కడ సర్వీస్ ఎప్పుడు అలా గుర్తుండిపోతుంది అన్నమాట. మరి మీరు ఇక్కడ చెప్తున్నారు, నేను బాగా చెప్పేవాళ్ళండి అని అందరు మా గురించి అందరూ చెప్తున్నారు. నేనేమంటానంటే, మంచి ఉపాధ్యాయులు ఎప్పుడు ఉంటారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మంచి ఉపాధ్యాయులు, అలాంటి ఉపాధ్యాయులు లేరండి, ఎప్పుడైనా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే, ఆనాటిగా విద్యార్థులు లాంటి విద్యార్థులు లేరు, తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులు లేరు. అదే అనుకుంటాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారిని బండి మీద లాక్కెళ్ళారు విద్యార్థుల గురించి, ఆయన గొప్పతనం నేను చెప్తారు, నేను ఎప్పుడు అనుతాను అన్నమాట. ఆయన గొప్పవారే, వేరే విషయం. కానీ ఆయనని ఆ విధంగా గౌరవించే ఆ విధమైన సంస్కృతి నేర్పిన తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, అటువంటి సంస్కృతిలో పిల్లలు గొప్పవాళ్ళు అన్నమాట. అంతా అలా కాకపోయినా మా విద్య ఇప్పటి వరకు జరిగిన ఉపాధ్యాయ జీవితంలో గుర్తుపెట్టుకుంటే మీరు కూడా అందరిలాగే అనుకుంటాను. ఎందుకంటే ఇది డిఫరెంట్, అసలు ఇప్పుడు చాలా డిఫరెంట్. అసలు మీరు ఊహిస్తేనే మీరు అసలు ఊహించని జనరేషన్ చూస్తున్నాం. మీరు 6వ తరగతిలో చదివినప్పుడు నాకైతే పిల్లలు లేరు, మీరే నా పిల్లలు అనుకున్నాను. బహుశా మీ పిల్లలు ఇప్పుడు 6వ తరగతి దాటిన పిల్లలు కూడా కొంతమంది ఉంటారు. మీకు 6వ తరగతి పిల్లలంటే మీరేమనుకుంటున్నారంటే చిన్నపిల్లలు కదా అంటున్నారు. కానీ మరి నేను చూస్తూ ఉన్నాం కదా 6వ తరగతి పిల్లలు మీలాగా లేరు. ఇప్పుడు 6వ తరగతి పిల్లలు మొన్ననే సెలవులకు ముందు లేదు అన్నమాట. ఒక 6th క్లాస్ పాపను తీసుకొచ్చాను నా దగ్గరికి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా ఈ చేతికి ఇక్కడ నుండి ఇప్పుడు కూడా 12 ఘాట్లు. ఏంటి, ఫ్రెండ్ మాట్లాడలేదని చేతి వేసేసుకున్నాను. మాకు లెక్చర్స్ మీటింగ్ జరుగుతుంటే మా నేను చెప్తున్నారన్నమాట. ఆయన ఒక మననే ఒక టెంపరీకి వెళ్ళారట. ఇది 6th క్లాస్కి వెళ్ళి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదని 2వ అంతస్తు నుంచి దూకేసింది.
అంటే ఇవన్నీ కూడా చెప్తుంటే ఏదో అనిపిస్తుంది, అసలు కొద్దిగా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది, ఏంటి మరీ ఎలా ఉన్నారా అనిపిస్తుంది. కానీ బయట సొసైటీ అంటే మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వరు కాదు, మేము ఉదయం లేచిన దగ్గర నుంచి అదే పని కాబట్టి అసలు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ప్రతి సందర్భంలో మీతో పోటీ చూసుకుంటుంటాను నేనైతే మాత్రం. అప్పుడు పిల్లలు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు. అసలు చాలా విచిత్రమైన పరిస్థితులు అయితే ఏర్పడినాయి అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం అంటే పిల్లలు పెంచడంలో మన తప్పు ఉందా, సమాజం తప్పు ఉందా, పిల్లలదే తప్ప అంటే దీనికి ఎవరు ఏం చెప్పలేము. ఎందుకంటే మీ టైంలో కానీ మా టైంలో కానీ బహుశా ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇప్పుడున్న డెవలప్మెంట్ ఉన్నట్టయితే మేము కూడా అలా ఉండేవాళ్ళు చెప్పలేము. కానీ పరిస్థితులు మన చేతిలో ఉండవు కదా, దాన్ని పరిస్థితుల్లో నుంచి మనం జారిపోకుండా చూసుకోవడం అనేది మెయిన్. పిల్లల కింద మేడం గారు చెప్పినట్టు చదువుకోవడం ఇవన్నీ ఓకే, అదొక భాగమే. కానీ అన్నిటికంటే నేను చేయాల్సింది ఏంటంటే నైతిక విలువల గురించి నేర్పడం అన్నమాట. అది దాంట్లో తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు పిల్లలకు నైతిక విలువలు నేర్పండి. నైతిక విలువలు నేర్పితే మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దాంతో పాటు దైవభక్తి కూడా పెంచాలి. దైవభక్తి నైతిక విలువలు రెండు ఉన్న చోట మినిమం డిసిప్లిన్ ఉంటుంది డెఫినెట్గా. అది మనం చేయగలిగిన రోజున, ఈ 2 పాయింట్లు మనం పాటించగలిగిన రోజున మనం డెఫినెట్గా ఈ రోజు మరి నిజంగా మీరు ఇంత స్నేహంగా కల్మషం లేకుండా ఉంటున్నారంటే మరి ఇప్పుడు పరిస్థితి లేదు. అసలు ఇప్పుడు మనం ఊహించలేదు లేదు, అసలు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మా అనుభవాన్ని బట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వండి. మరి ఈరోజు మీరు ఇంత స్వేచ్ఛగా నేను ముందు చెప్తాం అనుకున్నాను, ఈరోజు ఇంత స్వేచ్ఛగా మీరు ఇక్కడ ఉండగలిగారు. దీనికి అసలు ఇంత గర్ల్స్ బాయ్స్ మీకు రాగలరు, కానీ గర్ల్స్ ఇంతమంది రావడం అనేది చాలా గొప్పతనం. దీనికి మీకు ప్రత్యేకమైన అభినందనలు. మీకంటే ముందుగా మీ భర్తలకు అభినందనలు తెలియజేస్తున్నాను నేను. వాళ్ళు మిమ్మల్ని నా పంపిణీకి వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి తప్పదు. సో పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది మాత్రం మీరు ఖచ్చితంగా అబ్జర్వేషన్లో పెట్టుకోండి. అంటే మీరు ఏంటి వాళ్ళని వాచ్ చేయడం తప్పించి వాళ్ళని అనుమానిస్తున్నారన్న భావం కలగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మాత్రం మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మాత్రం ఉండండి. అది మాత్రం తప్పకుండా చేయండి. సరే మరి అంటే పులిహోలి అనుకోండి, నేను మాట కూడా అనొచ్చు అమ్మకం నాకైతే తెలియదు. కానీ మీరు చాలా మంది చూస్తుంటే చాలా ఒకే ఊళ్ళు అవ్వడం, మీరందరూ దాదాపు పక్క ఊళ్ళోనే అవడం, ఇలా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కలుసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మంచి స్నేహబంధం కూడా గమనిస్తున్నాం చూస్తుంటాను అనమాట. మీరందరూ పిల్లలు కూడా దాదాపు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు కదా. ఈ స్నేహబంధాన్ని బంధుత్వ బంధంగా కూడా మార్చుకుంటే బాగుంటుందేమో రాబోయే కదా. ఈ మాట ఇప్పుడే చెప్పేస్తాను అనుకోకండి. ఏదేమైనప్పటికీ కూడా పెద్దలు మాట చెప్తారు, వయసు అనుభవాన్ని ఇస్తుంది, అనుభవం జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ అనుభవం ఇచ్చిన జ్ఞానంతో కూడిన మనిషి ఒక రిసోర్స్ పర్సన్ లాంటి. అది మా వయసుని బట్టి మేమైనా, మీ వయసుని బట్టి మీరైనా, మనం తర్వాత తరానికి మన వయసు ద్వారా వచ్చిన అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానంతో ఉన్న మనం ఒక రిసోర్స్ పర్సన్స్ లాంటి వాడు. ఆ రిసోర్స్ పర్సన్స్గా మనం సరైన పాత్ర నిర్ణయించుకున్నట్టయితే తప్పనిసరిగా రాబోయే తరాలను మనం ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో నేను పెట్టగలను. సో ప్రతి ఒక్కరు కూడా అలా ఒక మంచి రిసోర్స్ పర్సన్గా ఉంటాము. మరొకసారి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా అక్కడికి పిలిచి ఇంత అవకాశాన్ని మాకు ఇచ్చి నిజంగా ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట. మాకు మేము చాలా అదృష్టం ఫీల్ అవుతున్నాం. మీరు పిలవకపోతే మీరు ఆలయంగా ప్రత్యేకంగా సో ప్రత్యేకంగా ఆర్గనైజర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఏ సందర్భం ఉందన్నా పిలవండి, వాలిపోతాం. థ్యాంక్ యూ సార్. నేను ఈ ప్రోగ్రామ్ దగ్గరికి ఎప్పుడు ఫోన్ చేసినా సరే నా పల్లెంటి వరకు వచ్చినాయి. అందరూ ఫోన్ నెంబర్ గ్యాదర్ అయ్యా, అందరూ ఏం చేస్తున్నారు, ఫంక్షన్కి సిద్ధమవుతున్నారా అని ఎప్పుడో అడుగుతూ మాలో ఉత్సాహాన్ని నేర్పించారు. మీ మాటలతో చాలా మేము స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయడం జరిగింది. మన సాంసరావు మాస్టర్ గారు మన క్లాస్మేట్ అయిన కూలీకి నాగమైన వాళ్ళ అబ్బాయిని బాబాని తెలుసుకుని ఆయన తరఫున 5,000 రూపాయలు ఇస్తున్నారు.
అందరూ క్లాస్ రెడీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. జయలక్ష్మి మేడం గారికి, పేరక బాలసుబ్రహ్మణ్యం, గోసం కనకమల్లేశ్వరరావు, ఉద్యమ సురేష్, సరాపతి నాగలక్ష్మి, జనగపత్ర హేమలత, పిచ్చుకు శిరీష. ज्ञानप्रदाय गुरवे नमः. ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడో భగవంతుడు, నా పని అయిపోయింది అనుకుంటూ ఉంటుంది. ఇవాళ మీరందరూ ఈ ప్రోగ్రాం పెట్టి ఆవిడ ఆయుష్ని 20 సంవత్సరాలు పెంచారు. ఆవిడ చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఆవిడ ఎంత ఆనందం ఉంటే నేను అసలు చెప్పలేము వాళ్ళని. ఎందుకంటే రోజు ఆవిడ నేను చూస్తూ ఉంటా. ఆవిడ ఇల్లు మా ఇల్లు ఒక సొంత దగ్గర. రోజు వెళ్ళి కాసేపు కూర్చుంటా, మాట్లాడతాను. అందుకని అసలు ఆవిడ చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. 80+ మేమే చేద్దాం అనుకున్నాం. కాకపోతే మాకు గొడవమేరు కొద్ది నీళ్ళు వచ్చి అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, మానేసి ఆ సంవత్సరం. మీ అందరికి ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రుల్ని గౌరవించండి, తల్లిదండ్రుల్ని చూడండి, తల్లిదండ్రుల్ని దయచేసి విస్మరించవద్దు. వాళ్ళ వయసుకి మనం వెళ్తాం, మన వయసుకి వాళ్ళు రారు. దయచేసి వాళ్ళు లేదే మనం లేవు. దయచేసి తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో దయచేసి అక్కడ ఇక్కడ జార్చొద్దు. మీరు చక్కగా దగ్గర ఉండి చూసుకోండి. ఇంతకు మించి నేనేం చెప్పలేదు. అందరికీ థ్యాంక్ యూ. పిచ్చుకు సూపర్ సెంటర్లో 11 నాగ సురేష్, రాసాజీ రామాంజీ. गुरुं नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఫస్ట్ సెలవుగా పిచ్చుకు మల్లేశ్వరి లేదా परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः
నెక్స్ట్ మున్సిపల్ జ్యోతిరాజు వెంకటలక్ష్మి రజని गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसिताय गुरवे नमः सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः కనిక అంటే చిన్న అంటారు చూడండి. అప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు దీప కలిగలై మాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. చాలా సమయాన్ని నాకు ఇప్పించారు. మీరు ఎందుకు అనుకున్నాం మేమంతా కూడా. ఏదైనా చిన్నప్పుడు కష్టం చూసుకోండి. ఆతిథ్యం ఇచ్చినందుకు సిల్వర్ జూబ్లీ ఎలా అయితే చేసుకున్నారో ఇలానే మీ అందరూ కూడా స్నేహంగా కలిసి గోల్డెన్ జూబ్లీ 50 years కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాము. ఇది నా ఆలోచన కాదు, ఉషా మేడం గారు చెప్పారు, నేను మీకు కన్వే చేస్తున్నాను. తను చెప్పాక మాకు కూడా అదే ఫీల్ వచ్చింది. నిజమే కదా, 25 years కాదు 50 years కూడా మీ అందరూ ఇలానే కలవాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.
ఏమైనా అనుకున్నాను, మీరు అసలు ఏం ఫీల్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మీరందరూ కూడా మంచి స్థాయిలోకి రండి. అందరూ కూడా విలువలతో ఉండండి. చక్కగా మీరు చేసే పని మీద కాన్ఫిడెన్స్తో ఉండండి. ముందు ఆడపిల్లలమ్మ, మీ అందరూ పిల్లల్ని బాగా పెంచండి. పిల్లలతో బాగా మీరందరూ కోఆపరేషన్గా ఉండండి. వాళ్ళకి ధైర్యం చెప్పండి. వాళ్ళందరూ విజయానికి దగ్గర అయిపోతారు. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఓకే మొత్తం శివ అన్నట్టు ఏం లేదు, అంత బాగా జరిగింది. అసలు ఎక్కడ పొరపాటు అనేది లేదు, ఎక్కడ కూడా లేదు. మేము అనుకున్న దానికంటే కూడా చాలా 1000 రెట్లు ఎక్కువగా జరిగింది. ఓకేమ్మా. టీచర్స్ అమ్మని బర్బెట మల్లెపల్లి మలగు బెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, వెచ్చల పెంచి కొట్టు, బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు, పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు కొట్టు, కొట్టకుంటే నా మీద షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు. ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు. అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. ఈ హవా చూస్తే బోనాలల్లా శివాలే, కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, వెచ్చల పెంచి కొట్టు, బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు. నుంచి ఒక అజ్ఞాత వ్యక్తి, పేరు చెప్పుకోలేనటువంటి వ్యక్తి 200 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. అందరూ క్లాస్ పెట్టండి. చాలా మంది వెనకబడే ఉన్నాం. దాని గురించి కొంచెం ముందుకెళ్ళే ఆలోచనతో ఈ పాట నేను పాడుతున్నాను. ఏమనుకోవద్దు, గొంతు బాగోపోయినా సరే యాక్సెప్ట్ చేయండి. చాలా మౌనం కానీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎదగమని అర్థమంతులో ఉంది. మౌనం కానీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎదగమని అర్థమంతులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకలన్న
నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాలు కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాలు మనల్ని దూరం చేశాయి. కానీ ఈరోజు ఆ దూరాలన్నింటినీ చెప్పి వేసుకుని మళ్ళీ మనమందరం ఒకటయ్యాం. ఇది ఒక కార్యక్రమానికి ముగింపు కాదు, మన స్నేహానికి జరిగిన పునర్జన్మ. మన వ్యక్తిగత కార్యక్రమం ఇంత ఘనంగా, ఇంత విజయవంతంగా ముగిసిందంటే దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ కార్యక్రమం ఒక చిన్న ఆలోచనతో మొదలైంది. ఒక మిత్రుడిని ఫోన్ కాల్తో మొదలెత్తింది. ఒక ఆలోచనతో ప్రాణం పోసింది మన స్నేహితులని. ఒకరోజు మన ప్రెసిడెంట్ విజయ్ కుమార్ నాకు ఫోన్ చేసి అందరూ గెట్ టుగెదర్ చేసుకున్నారు, మన బ్యాచ్ కూడా గెట్ టుగెదర్ చేసుకున్నామని అన్నాడు. ఆ క్షణంలో నాకు అంత ఆసక్తిగా లేదు. ఆసక్తిగా లేకపోయినా సర్లే మీరు బాధ భరించలేదు. ముందుకు వెళ్తే నేను వెంటనే నేను సపోర్ట్ ఉంటానని చెప్పాను. ఆ అన్నమాట ఈ కార్యక్రమానికి మొదటి అడుగు పడింది. ఆ తర్వాత వారం తర్వాత కొల్లిపల్లి విజయ్ కుమార్, సుదర్శన్ ఇద్దరు కలిసి నాకు ఫోన్ చేసి మనం ఈ కార్యక్రమం కంపల్సరీగా ఈ సంవత్సరం చేసుకోవాలని చెప్పారు. మన 7వ తరగతి మిత్రులు వాళ్ళ పేరు సేకరించడం, వాళ్ళ ఫోన్ నెంబర్లు వెతకడం, ఒక్కొక్కరిని సంప్రదించడం, ఇవన్నీ చూస్తే ఈ కార్యక్రమం వెంట ఎంత ప్రేమ, ఎంత కష్టం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మిత్రులారా, మంచి ఆలోచన ఉన్నా దానికి ఆర్థిక బలం కూడా చాలా అవసరం. అందుకు మేమందరం కలిసి చర్చించి కొంతమంది మిత్రులని 10,000 చొప్పున మీరు సహకరిస్తే ఈ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బంది లేకుండా నిర్వహించవచ్చని నిర్ణయించుకున్నాము. అందుకు ముందుకు వచ్చిన ఎక్కడ వెంకటేశ్వరుడు, నయ్యి వంశీలు, ఎర్రంశెట్టి నరేష్, కటమం శంకరుడు, బొమ్మరెడ్డి కళాకృష్ణ, విద్యా శ్రీకాంత్ మరియు నేను ఈ కార్యక్రమానికి మన మీద పునాది వేశాం. అదేవిధంగా మన లేడీస్ నుంచి అనుకోకుండా ముందుకు వచ్చిన పృథ్వీ, విజయ, పిచ్చి వసంతి వాళ్ళ ఆర్థిక సహాయం కూడా ఈ కార్యక్రమానికి మరింత జరిగించింది. వారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అనుకోకుండా చాలామంది మీకు ఆర్థిక సహాయం చేశారు. దానిలో ధన్యవాదాలు ప్రదీపు, కాట అర్థమైన అలా చాలామంది ఉన్నారు. ఎంత గ్రాండ్గా ప్లాన్ చేసినా మన మిత్రులందరూ అందుబాటులో లేకపోతే ఆ కార్యక్రమానికి అందం ఉండదు. ఆ సమయంలో మన కిరణం ఊరికి వచ్చి మిత్రులందరినీ వ్యక్తిగతంగా కలిసి మన కార్యక్రమం గురించి వివరించడం, ఒక నైట్ డిన్నర్ ప్లాన్ చేసి బాలసుబ్రహ్మణ్యం బిర్యానీతో జరిగిన డిన్నర్ మన అందరి మనసులో ఒకటిగా కట్టుబడేసింది. వాడి బిర్యానీలో పెట్టడం జరిగింది. ప్రేమ పెట్టి పెట్టించాక
కవి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో పడబాటికి చడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెలుచాలకి మనగమిచ్చిన కౌగిలి దోస్తి అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం ఉంటార ఇకపై లాగ వైరమే కూలిపై నడిచేది ఒకటే తారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై